హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి నిమ్మకాయ యొక్క ఉపయోగాలేంటి ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఒకే ఒక్క నిమ్మకాయతో ఎన్నో అనారోగ్యాలకైతే చెక్ పెట్టేయొచ్చండి. గుండె సేఫ్‌గా ఉండాలి అన్నా, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి అన్నా అన్నింటికి మంచి పరిష్కారం అండి నిమ్మకాయ అయితే. ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా అందిస్తుంది. నిమ్మకాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. ఇమ్యూనిటీని పెంచడం నుంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడేంత వరకు అన్ని విధాలుగా ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి తోడ్పడుతుందండి. అయితే ఈ ప్రయోజనాలు అందరికీ తెలిసినవే కానీ, నిమ్మకాయతో ఇంతకు మించి లాభాలను ఇచ్చే పోషకాలు, గుణాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారండి కొంతమంది ఆరోగ్య నిపుణులైతే. కిడ్నీలో రాళ్ళు కరిగించటం, అనీమియా తగ్గించడంతో పాటు ఎన్నో బ్యాక్టీరియాలను తొలగించడంలో ఇది ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు. అంతేకాదు అసలు నిమ్మకాయలో ఎలాంటి పోషకాలున్నాయి, వాటి గురించి అయితే కాస్త వివరంగా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. నిమ్మకాయలో విటమిన్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజువారీ డైట్‌లో వీటిని ఖచ్చితంగా చేర్చుకోవాలి అని చెప్పేసి సూచిస్తున్నారు న్యూట్రిషనిస్టులు. అయితే నిమ్మకాయను నేరుగా తినలేం కాబట్టి వంటల్లో లేదా రకరకాల డ్రింక్స్‌లలో వీటిని కలుపుకొని తీసుకోవాల్సయితే ఉంటుంది. అయితే నిమ్మకాయ వల్ల కలిగే మొట్టమొదటి ప్రయోజనం ఏంటి అంటే రోగ నిరోధక శక్తి పెరగటం. ఇందులో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుందండి. అందుకే రెగ్యులర్‌గా ఏదో ఒక విధంగా నిమ్మకాయని డైట్‌లో చేర్చుకోవాలి. విటమిన్ సిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి. ఇది ఇవి బాడీ సెల్స్‌ని యాక్టివ్‌గా అయితే ఉంచుతాయి. ఇందులో ఉండే కొలాజిన్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆహారం నుంచి ఐరన్‌ని సరైన విధంగా గ్రహించేలా చేస్తుందండి. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుందనమాట. బరువు తగ్గడంలో నిమ్మకాయ చాలా బాగా పనిచేస్తుందండి. ఇందులో పెక్టిన్ ఫైబర్ ఉంటుందనమాట. ఇది పొట్ట నిండుగా ఉండేలా చేస్తుంది. అంటే అనారోగ్యకరమైన ఆకలిని తగ్గిస్తుంది. అందుకే బరువు తగ్గడానికి తోడ్పడుతుందనమాట. మామూలు నీళ్లు తాగడం కన్నా అందులో కాస్తంత నిమ్మరసం కలుపుకొని తాగితే అది ఓ ఎనర్జీ డ్రింక్‌లా మారిపోతుందండి. తరచూ స్నాక్స్ తినాలని అనిపించడం అనేది తగ్గుతుంది. అయితే దీంతో పాటు రక్తహీనత సమస్యకు ఇది మంచి మెడిసిన్‌లా పనిచేస్తుందండి. ఆకుకూరలు లేదా ఇతర ఆహార పదార్థాల్లో ఉండే ఐరన్‌ని సరైన విధంగా గ్రహించటంలో నిమ్మకాయ అయితే తోడ్పడుతుందండి. అంటే ఆ ఐరన్ శరీరానికి అందిస్తుందనమాట. ఐరన్ తక్కువైతే అనీమియాకి దారితీస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందండి. ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతే ఇబ్బందులు తప్పవండి. కిడ్నీలో రాళ్ళను కరిగించడానికి నిమ్మకాయలోని సిట్రస్ చాలా బాగా యూజ్ అవుతుందండి. అలానే మరొక యూజ్ అయితే చూద్దామండి. అయితే ఆరోగ్యాన్నే కాదండి, అందాన్ని కూడా అందిస్తుంది నిమ్మకాయ అయితే. వైటమిన్ సిలో ఉండే కొలాజిన్ ప్రోటీను చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుందండి. దీంతో పాటు ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి ఖనిజాలు ఉంటాయండి. ఇవన్నీ స్కిన్‌కి చాలా బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా మొటిమలు, జిడ్డుతనాన్ని తగ్గిస్తాయి. ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చలను కూడా తొలగిస్తాయండి. చుండ్రుని పోగొట్టుకోవడంలో నిమ్మకాయ మంచి ఔషధంలా పనిచేస్తుందండి. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ కణాలను ఆరోగ్యంగా అయితే ఉంచుతుంది. చర్మంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకి పంపిస్తుంది. నిమ్మరసంతో కూడిన డ్రింక్స్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చర్మం రంగు మారడంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుందని ఎన్నో అధ్యయనాలైతే వెల్లడించాయండి. ఎన్నో కాస్మెటిక్ ప్రొడక్ట్స్‌లో కూడా నిమ్మకాయని వాడతారు. మరొకటి చూద్దామండి యూజ్ అయితే. రోజు నిమ్మకాయలను ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయండి. సిట్రస్‌లో ఉండే కొన్ని రకాల ఫ్లేవనాయిడ్స్ మెదడుకు వచ్చే ఇస్కెమిక్ స్ట్రోక్‌ని తగ్గిస్తుంది. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు ఈ స్ట్రోక్ అయితే వస్తుందండి. అయితే ఈ నిమ్మకాయ వల్ల ఈ ప్రమాదం అయితే ఉండదు. ఇక ఇందులో ఉండే లిమోనిన్, ఎస్పెరిడిన్, డయోస్మిన్ అనే కాంపౌండ్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇందులో యాంటీ బ్యాక్టీరియా గుణాలు కూడా ఉంటాయి. దీంతో పాటు యాంటీ ఫంగల్ గుణాలుంటాయండి. సల్మోనెల్లా, క్యాండిడా లాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇవి కాపాడతాయన్నమాట. న్యూమోనియా, బ్లడ్ ఇన్ఫెక్షన్స్‌కి కారణమయ్యే యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాను కూడా అడ్డుకోవడంలో తోడ్పడతాయన్నమాట. మరొకటి కూడా చూద్దామండి. నిమ్మకాయలో ఫ్లేవనాయిడ్స్ అనే పోషకాలుంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ శరీర కణాలు డ్యామేజ్ అవ్వకుండా ఇవి కాపాడతాయన్నమాట. ముఖ్యంగా క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి. అందుకే క్యాన్సర్‌కి చెక్ పెట్టడంలోనూ నిమ్మకాయ తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ అందులో నిమ్మకాయను కూడా చేర్చుకుంటే క్యాన్సర్ ముప్పు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుందండి.
నిమ్మరసంలో ఉండే నానో పార్టికల్స్ కొన్ని క్యాన్సర్ కణాలు మళ్ళీ యాక్టివ్‌గా అవ్వకుండా, వాటి సంఖ్య ఎక్కువగా కాకుండా అడ్డుకుంటున్నట్లు ఓ అధ్యయనం అయితే వెల్లడించింది. అయితే దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో రీసెర్చ్ అయితే జరగాల్సి ఉందండి. ఇదండి నిమ్మకాయ యొక్క ఉపయోగాలైతే మీకు ఈ వీడియోలో తెలియజేశాను. మీకు ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.